రాజ్యసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. లైవ్ లో చూద్దాం. Honorable Deputy Chairman, he told in some important occasions, rarest of the rarest occasion, then only it is possible. This is a rarest subject. The rarest of the rarest should be consensus of the whole house. It is not there what I can do. It is never happened in the history of India that the boys were beaten and they were dragged. The palace House is getting again to make arrangements and Amit Shah is responsible. ఇటు లోక్సభ అలాగే రాజ్యసభ వాయిదా పడ్డాయి. నీట్ పేపర్ లీక్ అంశంపై చర్చకైతే ఇటు విపక్షాలు డిమాండ్ చేశాయి. అలాగే విద్యార్థులపై ఢిల్లీలో జరిగిన పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దానిపైన పార్లమెంట్లో ప్రకటన చేయాలని విపక్షాలు డిమాండ్ చేయడంతో అక్కడ ఆందోళన నెలకొంది. సో మొత్తానికైతే ఇటు లోక్సభ అలాగే రాజ్యసభ రెండు కూడా వాయిదా పడ్డాయి. నీట్ పేపర్ లీక్ అంశంపై చర్చించాలి, అలాగే ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన పోలీసులు లాఠీచార్జ్ చేసిన అంశంపై ఒక ప్రకటన చేయాలని కూడా ఇటు విపక్షాలు ఆందోళన చేయడంతో రాజ్యసభ లోక్సభ రెండు కూడా వాయిదా పడ్డాయి ఉభయ సభలు. సో మరి కాసేపట్లో లోక్సభ ముందుకైతే పేపర్ లీక్ చట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టబోతున్నారు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్. కానీ ఇప్పుడైతే లోక్సభ ఇటు విపక్షాల ఆందోళనతో వాయిదా పడింది. ఇటు ఉభయ సభలు రెండు కూడా వాయిదా పడ్డాయి. లోక్సభ రాజ్యసభ. లోక్సభలో విపక్షాలైతే ఆందోళన చేపట్టాయి. సో నీట్ పేపర్ లీక్ అంశంపై చర్చించాలి, అలాగే ఢిల్లీలో విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు, దానిపై ఒక ప్రకటన ఇవ్వాలని కూడా విపక్షాలు ఆందోళన చేయడంతో లోక్సభ అలాగే రాజ్యసభ రెండు కూడా వాయిదా పడ్డాయి. స్పీకర్ కూడా అన్నారు సభలో గౌరవ మర్యాదలు పాటించాలని కూడా చెప్పారు విపక్షాలకు. బట్ విపక్షాలు ఇటు ఆందోళన చేయడంతో ఉభయ సభలు రెండు కూడా వాయిదా పడ్డాయి. దేశవ్యాప్తంగా విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేస్తున్న పేపర్ లీకేజీలు, పరీక్షల అక్రమాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేస్తుంది. పరీక్షల నిర్వహణలో పారదర్శకతను పెంచడంతో పాటు అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా రూపొందించిన పబ్లిక్ పరీక్షల అక్రమాల నిరోధక సవరణ బిల్లు నేడు పార్లమెంటు ముందుకు రానుంది. శనివారం ఈ బిల్లు డ్రాఫ్ట్ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. నేడు లోక్సభలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. పేపర్ లీకేజీలు, పరీక్షలలో జరిగే అక్రమాలపై ఉక్కుపాదం మోపేలా ఇందులో పలు కీలక సవరణలు చేశారు. Of the recommendations
observations of the Standing Committee on Petroleum and Natural Gas for various reports on demands for grants pertaining to the Ministry of Petroleum and Natural Gas. These are A. First, second, fifth, 10th, 18th reports of 17th Lok Sabha, and B. First, second, and 7th reports of 18th Lok Sabha. These may be please considered as read. Thank you. श्रीमान सतीश चंद्र दुबे जी। आचरण के अनुरूप नहीं है, ये उचित नहीं है। मैं फिर आपसे आग्रह कर रहा हूं, ऐसे माननीय सदस्यों के खिलाफ मुझे कार्रवाई करनी पड़ेगी जो सदन की मर्यादाओं परंपराओं को समाप्त करने का प्रयास कर रहे हैं। आप जाइए अपने अपने सदन बैठिए, ये सदन है, सदन की मर्यादा बनाना रखना आपकी जिम्मेदारी है, इसकी प्रतिष्ठा बनाए रखने की जिम्मेदारी आपकी है। आप संवाद करो, चर्चा करो, महत्वपूर्ण मुद्दों पर बात करो, लेकिन तख्तियां लेकर आना ये उचित नहीं है। आप प्रश्नकाल में गतिरोध पैदा करना चाहते हैं, आपके प्रश्न हैं, महिला सांसद के प्रश्न। ఇక ఆరో రోజు కూడా పార్లమెంట్లో సేమ్ సీన్ రిపీట్ అయింది. ఉభయ సభలు రెండు కూడా వాయిదా పడ్డాయి. లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఇటు పార్లమెంట్లో అయితే వాయిదాల పర్వం కొనసాగుతుంది. సో ఈ రోజు అయితే ఇటు పేపర్ లీక్ చట్ట సవరణ బిల్లును మరి కాసేపట్లో జితేంద్ర సింగ్ ప్రవేశపెట్టబోతున్నారు. కానీ ఇటు విపక్షాలు ఆందోళన చేయడంతో సభ కూడా వాయిదా పడింది. ఎలా చూడాలి? ఓవరాల్ గా దాదాపు డైలీ ఇదే వాయిదాల పర్వమే కొనసాగుతుంది కదా పార్లమెంట్లో. గుడ్ మార్నింగ్ శాలిని. తెలంగాణ దేశవ్యాప్తంగా కూడా తీవ్ర దుమారం రేపుతున్నటువంటి నీట్ పేపర్ లీకేజ్ సంబంధించిన అంశంపై కూడా ఈరోజు ఉభయ సభల్లో మరొకసారి దానిపై చర్చ జరిపించాలంటూ కూడా ప్రధాన ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున ప్రధాన ప్రతిపక్ష నేతలు పార్లమెంట్లో ఆందోళన చేసిన నేపథ్యంలో ఉభయ సభలు అటు రాజ్యసభ లోక్సభ రెండు సభలు కూడా మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేయడం జరిగింది. ప్రధానంగా గతంలో పార్లమెంట్ భవన్ వద్ద విద్యార్థులపై జరిపినటువంటి లాఠీ చార్జ్ సంబంధించిన అంశాలు, అదేవిధంగా నీట్ పేపర్ సంబంధించిన అంశాలు కూడా సభలో చర్చించాలంటూ కూడా పట్టుబట్టారు. ప్రధాన పక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ విపక్ష నేతలు మొత్తం కూడా పట్టుబట్టారు. అయితే ఈ అంశంపై కూడా అటు స్పీకర్ ఓం బిర్లా స్పందించకపోవడంతోనే సభలో కొంత గందరగోళ వాతావరణం నెలకొంది. మధ్యాహ్నం 12 గంటలకు ఈ అంశంపై మరి చర్చిస్తారా లేదా అనేది కూడా మరోసారి చూడాల్సింది చెప్పవచ్చు. ప్రధానంగా దేశవ్యాప్తంగా కూడా నీట్ పేపర్లకు సంబంధించిన విషయంలో దాదాపు 6 రోజుల నుంచి కూడా 1 వీక్ నుంచి కూడా ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇటీవల కాలంలో కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్నటువంటి ఆందోళనకు అటు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎట్టకేలకు రాజీనామా కూడా చేశాడు. అయినప్పుడు కూడా విపక్షాలు దీనిపై చర్చించడం పట్ల అటు సభల్లో అటు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఉభయ సభల్లో దీన్ని చర్చించాలి. ఖచ్చితంగా విద్యార్థులపై జరిగినటువంటి లాఠీ చార్జీపై చర్చించాలి. మరోవైపు దీనికి సంబంధించిన అన్ని వివరాలపై కూడా సభలో చర్చించాలని కూడా ప్రధాన ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మధ్యాహ్నం 12 గంటలకు స్పీకర్ ఓం బిర్లా వాయిదా వేసింది. మరి మధ్యాహ్నం తర్వాత ఈ అంశాన్ని చర్చిస్తారా లేదా? ఎందుకంటే ఇప్పటికే ఈ యొక్క పేపర్ లీకేజ్ సంబంధించిన అంశంపై కూడా చట్టం తీసుకురావాలని ఇప్పటికే కేంద్రం చట్టాన్ని రూపంలో దీన్ని తీసుకురావాలి. ఎట్టి పరిస్థితుల్లో పేపర్ లీక్ కారణమైనటువంటి వారిని కఠినంగా శిక్షించాలి. మరోవైపు 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు 10 కోట్ల జరిమానా విధించాలంటూ కూడా ఇప్పటికే కేంద్రం ఒక చట్టాన్ని రూపొందించి ఆ చట్టం ఈరోజు సభల్లో కూడా ప్రవేశపెట్టే అవకాశం కనబడుతుంది. కాబట్టి ఆ చట్టాన్ని ప్రవేశపెట్టే ముందే అసలు ఇటీవల కాలంలో జరిగినటువంటి నీట్ పేపర్ సంబంధించిన అంశంలో జరిగినటువంటి ఇష్యూస్లో విద్యార్థులపై లాఠీ చార్జ్ చేయడం, తర్వాత వారిపై కేసులు నమోదు చేయడం, చనిపోయినటువంటి కుటుంబాలు నీట్ పేపర్లో చనిపోయిన కుటుంబాలకు ఎలాంటి భరోసా కల్పిస్తారన్న అన్ని అంశాలు చర్చించిన తర్వాతనే ఈ చట్టాన్ని తీసుకురావాలంటూ కూడా ప్రధాన ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. దీంతో కొంత సభలో గందరగోళ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో సభని మధ్యాహ్నం 12 గంటలకు స్పీకర్ ఓం బిర్లా వాయిదా వేయడం జరిగింది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత మరి ఈ అంశంపై ఏ విధంగా చర్చిస్తారనేది కూడా ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా తీవ్ర ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ నేతలు మాత్రం ఒకటే పట్టుబడుతున్నారు. ఖచ్చితంగా విద్యార్థులపై ఉన్నటువంటి విద్యార్థులపై లాఠీ చార్జ్ చేయడం, నిర్మానుషంగా అంటే వారిపై అమానుషంగా ప్రవర్తించడం, పోలీసుల తీరు మొత్తం ప్రపంచం మొత్తం కూడా చూసిందంటూ కూడా ఇప్పటికే పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ద్వారా అటు ఇప్పటికే రాహుల్ గాంధీ గతంలో
మీడియాకు వెళ్ళించిన దృశ్యాలు కూడా మనం చూసాం. మరోవైపు అటు దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా వరుసగా ఇన్స్టాగ్రామ్ ద్వారా వీడియోలు విడుదల చేస్తూనే ఉన్నారు. యువత అందరూ కూడా సహకరించాలి, ఎట్టి పరిస్థితుల్లో భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు జరగకుండా తమ ప్రభుత్వం చూసుకుంటుందంటూ కూడా యువతకు భరోసానిచ్చే విధంగా అటు మోదీ కూడా ఒక వీడియోను, సెల్ఫీ వీడియోను కూడా విడుదల చేస్తూ వస్తున్నాడు. నిన్న మొన్న మనం చూసాం, 2 వీడియోలు కూడా ఇప్పటికే విడుదల చేశారు. ఆ తర్వాత ఈరోజు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మిగిలినటువంటి నేతలందరూ కూడా ఈ అంశంపై, విద్యార్థులపై జరిపినటువంటి లాఠీ చార్జీ క్షుణ్ణంగా అటు ప్రశ్నించిన తర్వాతనే, సభలో చర్చించిన తర్వాతనే చట్టాన్ని తీసుకొచ్చే విధంగా దానిపై అమెండ్మెంట్ విధంగా చర్యలు తీసుకోవాలి. కానీ ముందు దీనిపై చర్చించాలంటూ కూడా అటు విపక్షాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరి వీరికి సంబంధించిన విషయంపై కేంద్రం ఏ రకంగా ముందుకు వెళ్తున్నది కూడా ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా ఆసక్తిగా ఎదురుస్తున్న పరిస్థితి కనబడుతుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ సునీల్.